నేను మొన్న ఒక రేడియో ఇంటర్వ్యూలో చెప్పాను, ఫ్యాన్స్ మధ్య ఉన్న ఆ చిన్న మనస్పర్ధలు లేదా ఇగోలు లేదా ఫ్యాన్స్ పట్ల పోటాపోటీలు అవి డీజే సినిమా వల్ల కొంచెం ఎక్కువ బయటకు వచ్చే సోషల్ నెట్వర్క్. దానికి మీరు ఏమన్నారు అన్నారు. హీరో వర్షిప్ నుంచి పెరిగినవాడిని నేను. ఇదే హైదరాబాద్లో అరవింద్ జూనియర్ కాలేజీలో, ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీలో, కూకట్పల్లి, ఇప్పుడున్న బ్రహ్మరామ శివభారతి, అప్పుడు ఇన్ని థియేటర్స్ లేవు. అక్కడ హీరో కటౌట్లకి పాలు పోస్తూ హీరో ఫోటోలకు ముందు కొబ్బరికాయలు కొడుతూ, మీకు అందరికీ తెలుసు, వేలతో ఇలా కట్ చేసి ఆ బ్లడ్తో హీరోలకు బొట్లు పెడుతూ అలా పెరిగిన అభిమాని నేను. హీరోని అభిమానించే దర్శకుల్లో నేను ప్రప్రథముడని చెప్పుకోవచ్చు. అలాంటిది మా అప్పుడు చాలా 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 హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అంటే నేను మా సీనియర్ల మధ్య చూసా, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే మిగతా వాళ్ళకి ఫోన్ చేసి, బాసు రేపు పొద్దున మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది, మీకు ఎన్ని టికెట్లు కావాలి అని వాళ్ళని అడిగి టికెట్లకు తీసుకొని వాళ్ళని చూపించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ హీరో సినిమా చూస్తూ వీళ్ళు చేసే అల్లరి ఈ ఫ్యాన్స్ కూడా చూడాలి అని వాళ్ళ కోరిక. ఒకవేళ సినిమా సరిగా ఆడకపోతే ఆపోజిట్ ఫ్యాన్స్ ఏమన్నా తెలుసా, సినిమా సరిగా ఆడలేదు, మీ హీరో చాలా బాగా చేశాడా, నెక్స్ట్ కొడతారులే అనేవాళ్ళు. ఇంటర్వెల్లో పాప్కార్న్ కానీ టీ కానీ ఏమన్నా వాళ్ళు ఖర్చు పెట్టబోతే ఈ హీరో ఫ్యాన్స్ వాళ్ళని ఆపి, ఇవాళ మా హీరో సినిమా రిలీజ్ అయింది, మీరు రూపాయి చేయడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళే ఖర్చు పెట్టేవాళ్ళు. నేను ఆపోజిట్ హీరోలని, అంటే మన ఇంట్లో ఒక పెళ్లి జరిగినప్పుడు, ఒక శుభకార్యం జరిగినప్పుడు మనం గెస్ట్లని ఎలా ట్రీట్ చేస్తామో అలాంటి అంబియన్స్ చూశాను నేను. నో డౌట్ అప్పుడు కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉండేవి, చిన్న చిన్న గొడవలు ఉండేవి, ఎన్ని సెంటర్లు పట్టాయి, ఎంత కలెక్ట్ చేసి వాటి జరిగేవి. అప్పుడు బాగా ఆవేశంలో ఏం మాడుకునేవాళ్ళు, నువ్వు గ్రౌండ్కి రా చూసుకుందాం, మా గల్లీకి రా చూసుకుందాం, ఇలా మాడుకునేవాళ్ళు. అక్కడికి వచ్చేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, పెద్దలు ఎవరో వచ్చేవాళ్ళు, ఏదో అయిపోయేది అక్కడే అదే గ్రౌండ్లో. మళ్ళీ పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు, అదే గ్రౌండ్లో పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ చదువుకుంటూ కబుర్లు చెప్పుకోవాలి, అక్కడితో అయిపోయేది. ఈరోజు ఏమైంది, నువ్వు రా ఫేస్బుక్లో చూసుకుందాం, ఇంటర్నెట్లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు, ట్విట్టర్లో లాగిన్ అవుతావు కదా అప్పుడు చెప్తా, పరిస్థితి అలా అయిపోయింది. అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్, వైఫై, 3G 4G, ఇప్పుడు కొత్తగా వచ్చిన జియో మీకు ఎలా పనిచేస్తుందో మిగతా వాళ్ళకు కూడా అలాగే పనిచేస్తుంది. ఆ టెక్నాలజీకి ఎవరు ఏ ఫ్యాన్ తెలియదు, మీరు ఏం పెట్టినా అది పోస్ట్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఇదొక్కటి దయచేసి అందరూ మనసులో పెట్టుకోండి. టెక్నాలజీకి ఎమోషన్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండాల్సినవి మనుషులకి ఎమోషన్స్ ఉండాలి.